ఆడవాళ్లున్న ఇళ్లలోకి పరశురాముడు అడుగుపెట్టడు అనే ఒక నమ్మకం ఉండేది. అందుకే కొంతమంది క్షత్రియులు ప్రాణాలు దక్కించుకోడానికి ఒక విచిత్రమైన ఉపాయం చేసుకున్నారు. పరశురాముడు వస్తున్నాడని తెలిసిన వెంటనే వారు చేతులకు గాజులు వేసుకొని చేతులను బయటికి చాపి చప్పుడు చేశారు. ఆ శబ్దాన్ని విన్న పరశురాముడు ఇక్కడ ఆడవాళ్లున్నారు అని భావించి ఆ ఇళ్లలోకి ప్రవేశించకుండా వెళ్ళిపోయాడు. అలా కొంతమంది మాత్రమే బతికారు. కాని మిగిలిన క్షత్రియులను మాత్రం పరశురాముడు ఏమాత్రం కనికరం చూపలేదు. శిశువులను కూడా మిగల్చకుండా సంహరించాడు. అది ఒక్కసారి కాదు, 21 సార్లు భూమండలమంతా తిరిగి క్షత్రియుడు అనే పేరున్న వారిని విడిచిపెట్టకుండా సంహరించాడు. ఆ సంహారంలో కారిన నెత్తురంతా కురుక్షేత్రానికి తీసుకెళ్లి అక్కడ 5 గొయ్యిలు తవ్వించాడు. ఆ 5 గొయ్యిలను క్షత్రియుల నెత్తురుతో నింపాడు. ఆ 5 నెత్తుటి చెరువులనే శమంతక పంచకమని పిలుస్తారు. ఆ నెత్తురుతోనే తన తండ్రికి, తన పితృదేవతలకు తర్పణం చేశాడు. ఇది కోపం కాదు, ఇది ఆవేశం. అందుకే పరశురాముడు ఆవేశావతారం. అంతటి ఉద్ధతి, అంతటి తీవ్రత ఉన్న ఈ అవతారం గురించి చదవడం కూడా కష్టం, దాన్ని ఊహించడమైతే మరింత కష్టం.